నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇరాన్ ప్రయోగించిన ఒక డ్రోన్ను కువైట్ సరిహద్దు భద్రతా అధికారి అయితే కూల్చివేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో సరిహద్దు రక్షణ దళం అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన బోర్డర్ సెక్యూరిటీ అధికారి అబ్దుల్లా ఆల్ దలాన్ గారు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించి కువైట్ దేశ రక్షణకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ డ్రోన్ను విజయవంతంగా కూల్చివేశారు. అధికారికి గాయాలు కావడంతో సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కదులుతూ ఉన్న డ్రోన్ను గుర్తించిన అబ్దుల్లా గారు అది తన లక్ష్యాన్ని చేరుకోకముందే గాల్లోనే పేల్చివేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆపరేషన్ సమయంలో డ్రోన్ శకలాలు ఆయన మీద పడడంతో అయితే ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అలాగే కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు మనం చూసుకుంటే బాధితుడిని ఆసుపత్రిలో పరామర్శించారు. చర్చించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశ భద్రత కోసం ప్రాణాలు తెగించి పోరాడే అబ్దుల్లా వంటి అధికారుల పట్టుదల, దేశభక్తి యావత్ కువైట్ భద్రతా దళాలకు స్ఫూర్తిదాయకమని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు కొనియాడారు. ఈ ఘటనతో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దేశ సరిహద్దులను దాటి వచ్చే ఎలాంటి ముప్పునైనా తట్టుకునేందుకు, తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ ఏదైతే ఉందో కువైట్లోకి ప్రవేశించిన తర్వాత కువైట్ సరిహద్దు అధికారి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డ్రోన్ను తన యొక్క లక్ష్యానికి చేరుకోకముందే దాన్ని కూల్చివేయడం జరిగిందనమాట. అలా కూల్చివేసినప్పుడు వాటి యొక్క శకలాలు తగిలి అతనైతే గాయపడడం జరిగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.